హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వీణాధరి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అలసంద అప్పాలు. అవి ఎలా చేద్దామో చూద్దాం. సో ముందుగా అది స్టార్ట్ చేసే ప్రాసెస్ ముందు మీరు నాకు తప్పకుండా సపోర్ట్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ ఎక్స్ప్లోర్ విత్ వీణాధరి. ఇప్పుడు నేను పెద్ద బౌల్లో 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం పిండిలో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న హాఫ్ గ్లాస్ అంత అలసందల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసులంత వాటర్ని వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే 2 గ్లాసుల పిండికి 2 గ్లాసులంత నీళ్ళని ఉడకబెట్టుకోవాలి. సో ఈ ముందుగానే కలిపి పెట్టుకున్న అలసందల్లో మనం కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేడైన నీళ్ళని పిండిలో కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుని దాంట్లో ఎంత కావాలో అంత నూనె పోసుకొని అది బాగా మరిగించాలి. అయితే ఈ పిండిని నీళ్ళు సరిపోయినాయా లేదా చపాతీ పిండిలాగా రావాలి. సో నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇప్పుడు చిన్న బౌల్లో ఒక గంట నూనె పోసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి కాబట్టి పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. చేతికి నూనె రాసుకుంటే మంచిగా ఉండలు కడతాయి. మంచిగా అప్పాలు చేయనికి మంచిగా వస్తాయండి. చిన్న చిన్న ఉండలు తీసుకొని ఈ విధంగా అప్పాలు అనేది ప్రెస్ చేసుకుంటూ పోవాలండి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న అప్పాలని మధ్యలో రంధ్రం చేయాలండి. ఎందుకంటే అప్పాలు అనేవి మంచిగా వేగుతాయి, బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా పల్సగా ప్రెస్ చేసుకోవాలండి అప్పాలు. అలా అయితే క్రిస్పీగా వస్తాయి. మనం ఈ నూనెలో చెక్ చేసుకోవాలి. అప్పాలు అనేవి ఏ విధంగా ఫ్రై అవుతున్నాయి అనేది ఈ విధంగా రావాలండి. అట్లయితే బాగా ఫ్రై అయినట్టు. ఎందుకంటే లేదంటే మధ్యలో ఇట్లా మెత్తగా ఉంటాయి అప్పాలు మంచిగా వేగకుండా. ఇప్పుడు అమోఘమైన రుచికరమైన అలసంద అప్పాలు రెడీ. ఈ రెసిపీ గనక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.